సోములు దేవి ఇద్దరు బరి తెగించారు. తమ ఫ్యామిలీలను పిల్లల్ని మర్చిపోయారు. తాత్కాలిక ఆనందాల కోసం తప్పుడు మార్గంలో పయనించారు. అయిన వాళ్లను సంతూరిని వదిలి పారిపోయారు. అంతలోనే ఓ అనూహ్య సంఘటన వాళ్ల జీవితాల్ని ఛిద్రం చేశారు. సోములు సాయంత్రం ఇంటికి రాకపోవడంతో విజితలో కంగారు మొదలైంది. తను ఊహించినట్లుగానే భర్త తెగించాడేమోనన్న అనుమానం కలిగింది. ఇక ఆలస్యం చేయకుండా తల్లిదండ్రులకు విషయం చెప్పాలని డిసైడ్ అయింది. జరిగిందంతా తండ్రికి చెప్పింది. ఆమె తండ్రి గుండె గతుక్కుమంది. కూతురి పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టాడు. ఎంత పని చేశాడమ్మా, నీకు తెలియగానే చెప్పుంటే విషయం ఇంతదాకా వచ్చేది కాదు కదా అంటూ ఆమెను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి మిస్సింగ్ కేసు పెట్టించాడు. అసలే ప్రెగ్నెన్సీతో ఉన్న అమ్మాయి ఒంటరిగా బతకడం మంచిది కాదని పిల్లాన్ని ఆమెను పుట్టింటికి తీసుకెళ్లాడు. సాయంత్రం పొలం నుంచి వచ్చిన కుమార్ బయట ఆడుకుంటున్న పిల్లల్ని చూసి అమ్మేదిరా అని అడిగాడు. కనిపించట్లేదా అన్నా అన్నారు. కుమార్ మనసు కీడు శంకించింది. దేవి తండ్రిని, బాబాయిని, మావయ్యను పిలిపించి ఆమె కొనసాగిస్తున్న అక్రమ సంబంధాన్ని బయటపెట్టాడు. మా అమ్మ ఇంత పని చేసిందంటే నమ్మలేకపోతున్నాం, మీరు ధైర్యంగా ఉండండి అంటూ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. ఎవరెంత ధైర్యం చెప్పినా భార్య లేచిపోయిందన్న విషయాన్ని కుమార్ జీర్ణించుకోలేకపోయాడు. 3 రోజులు గడిచేసరికి బాధతో చిక్కి సగమయ్యాడు. దేవి మామ, బాబాయ్ మరికొంతమంది బంధువులు కలిసి కుమార్ గురించి ఆలోచిస్తూ మందు తాగారు. ఛా, అదింత పనిచేసి పరువు తీస్తుందనుకోలేదురా. అది దొరికితే నరికి పారేయాలి. ఊళ్ళో మనల్ని ఇంత అవమానపరిచిన దాన్ని ఏం చేసినా పాపలేదు అంటూ తాగుతూనే ఇళ్లకు బయలుదేరారు. ఆ మైకంలో వెళుతున్న వాళ్ళకి ఇబ్రహీంపేట స్టేజ్ దగ్గర ఎదురయ్యారు సోములు, దేవి. వాళ్ళని చూడగానే కోపం కట్టలు తెంచుకుంది. పక్కనే ఉన్న ఇనుపరాడులతో ఇద్దరిపైన దాడి చేశారు. కసితీరా కొట్టి రక్తపు మడుగులో ఉన్న ఇద్దరు చనిపోయారనుకుని వెళ్లిపోయారు. కాసేపటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టి పోస్టు మార్టం తర్వాత దేవి శవాన్ని కుమార్కి, సోములు డెడ్ బాడీని విజితకు అప్పగించారు. చట్ట ప్రకారం నేరస్తులందరిపైన చర్యలు తీసుకున్నారు. తరచూ వివాహేతర సంబంధాల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. అవి పచ్చని సంసారాల్ని ఎలా నాశనం చేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇద్దరు చేసే తప్పుకి 2 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. చల్లటి కాపురాలు అస్తవ్యస్తమవుతున్నాయి. వివాహ కుటుంబ వ్యవస్థల్ని గౌరవిస్తూ ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాల్సిందే.
సామాజిక కట్టుబాట్లను పాటించాల్సిందే. విశృంఖలత్వానికి అలవాటు పడితే మిగిలేది చీకటే. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.